హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రెజెంట్ అప్సరా థియేటర్ దగ్గర ఉన్నాం. దేవరా మూవీ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హడావి చేస్తున్నారు. సో ఈ మూవీ ఎలా ఉంది, ఎన్టీఆర్ గారు ఎలా యాక్ట్ చేశారు, జాన్వీ కపూర్ ఎంత బాగా యాక్ట్ చేసింది అన్నది ఇప్పుడు ఇక్కడ ప్రజల్ని అడిగి మనం తెలుసుకుందాం. మూవీ ఎలా ఉంది? అయితే మా అన్నయ్య చెప్పాడు కాల్ రగరాస్తా అని, నిలబెట్టుకున్నాడు. హాలీవుడ్ మాసమ్మగుడు తారక్ అన్న చెయ్యడియారు కాలర్ రగరేసుకునేటట్టుంది అక్క. సినిమా మాత్రం లాస్ట్ 48 నిమిషాలు హిట్. ఆ తిమింగలో షాట్ అసలు ఇంటర్నేషనల్ షాట్. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి, ఎగిరిపోతాయి. ఫస్ట్ దేని మా ముందు పనికిరా. ఎన్టీఆర్ అన్న తోపు. మీకు బాగా నచ్చిన సీన్ ఏమైనా ఉందా? మూన్ హాఫ్ మూన్ ని ఫుల్ మూన్ చేస్తారు కదా, షార్ట్ తో ఫైట్ ఎలా ఉంది? మామూలుగా లేదు, అరాచకం. బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేసింది కదా, అమ్మాయి అందం చాలా బాగుంది. ఎనర్జెటిక్ గా ఉందా మూవీ? బాగుంది. 100 డేస్ ఆడిద్ది, 100 రోజులు పక్కా ఆడిద్ది. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా? సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూస్తుంటది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఓ వావ్. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది, కత్తిలాగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందా? ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ వస్తే బాహుబలి లాగా ఉంది. నేనైతే పక్కా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానండి. సినిమా పరంగా చూసుకుంటే బాహుబలిని మించే రేంజ్లో తీశారు కోట్రాల శివ గారు. ఆ రేంజ్ అసలు తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అనేది క్లైమాక్స్ దాకా కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్ అందలేదు. ఇంటర్వెల్ షాట్ ఉంటుంది, నేను బతికే ఉన్నా అని రాసి పెట్టేసి వెళ్ళిపోతాడు. అసలు సినిమా ఇది మళ్ళీ మైండ్ బ్లోయింగ్ మేడం. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు, తన యాక్టింగ్ ఎలా ఉంది? శ్రీదేవి గారు కనిపించారా మీకు? అంత అయితే ఆవిడ అంత అయితే ఈవిడికి కనబడరు కదా మేడం, ఆవిడ ఎంత అయితే ఈవిడికి కనబడరు మేడం. ట్రైలర్ అంటే మామూలుగా బాగానే ఉంది, ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. మరి కాదండి, ట్రైలర్ చాలా బాగుంది, సినిమా ఇంకొక రేంజ్లో ఉంటుంది అంటున్నారు కదా. సెకండ్ పార్ట్ ఉందిగా, మరి చూడాలి దాన్ని కూడా. అదే ఇది అయితే మరి పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ పార్ట్ ఇంకేమన్నా వదిలితే టెస్ట్ ఏమన్నా బాగానే ఉంటుంది. అలాగా కొంచెం దాని గురించి కొంచెం సెకండ్ పార్ట్ మీద కొంచెం అవగాహన ఉండదుగా, అలాగా అంతే. మూవీ ఎలా ఉంది? మూవీ మట్టికి సూపర్గా ఉంది. సోలోగా 6 years తర్వాత చేసిన అన్నయ్య, నేను డై హార్ట్ ఫ్యాన్ ఎన్టీఆర్. అది మూవీ కదా, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసాం. రాజమౌళి ఒకటి సూపర్ హిట్ అయిన తర్వాత ఫ్లాప్ అయితేనే సెంటిమెంట్ కూడా క్రియేట్ చేసింది కూడా అన్నయ్యే. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె గురించి ఇచ్చింది కొంచెం ఆటలోనే కనపడింది, కానీ బాగానే ఇచ్చింది, పర్లేదు పర్ఫార్మెన్స్ మొత్తం. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం అయితే అనిరుద్ధ్ అసలు అమ్మో భయంకరంగా కొట్టాడు, మామూలు కాదు అసలు. కొట్టినట్లో ద బెస్ట్ కొట్టాడు అనిరుద్ధ్ దేవరా మూవీకి మట్టి. సైఫ్ అలీ ఖాన్ విలన్గా యాక్ట్ చేశారు కదా, ఆయన యాక్షన్ ఎలా ఉంది? ఆయన యాక్షన్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత విలన్స్ అవుతారు, అలాగా బాగుంది. నైట్ బెనిఫిట్స్ పోయినా మార్నింగ్ కూడా పోతున్నాం. ఒకే రోజు 2 shows చూస్తున్నారా మీరు? మళ్ళీ నైట్ కూడా 6:30 షోకు 7:30 షోకు పోతామట. అసలు ఎన్టీఆర్ యాక్షన్ ఏ లెవెల్లో ఉంది? ఆపతో లేడు. ఎన్టీఆర్ అంటేనే ఒక రేంజ్, మళ్ళీ సినిమాకి రేంజ్ కాదు, ఎన్టీఆర్ అంటేనే రేంజ్ మామూలుగా ఉండదు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన తెలుగు మూవీ కదా, తన యాక్షన్ ఏ లెవెల్లో ఉంది? శ్రీదేవి కపూర్ కొంచెం కనిపిస్తుంది, కానీ యాక్షన్ బాగుంది, సూపర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ విలన్గా యాక్ట్ చేశారు కదా, మరి ఆయన? అన్న ఎన్టీఆర్ బయట కాదు, జాలిగుండే సినిమాలో కూడా జాలిగుండే చూపించినారు అన్న. ఈ సినిమా గురించి ఒక సింగిల్ లైన్లో ఏమైనా చెప్తారా? సూపర్. బ్రేక్ చేస్తుందేమో. ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తాం. 5 అంతే. థ్యాంక్ యూ. చేసి మరి సినిమా చూసాం. మన ఎన్టీఆర్ గారి యాక్షన్ ఏ లెవెల్లో ఉంది? త్రిపుర తర్వాత ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షనే ఉంటుంది. విలన్ క్యారెక్టర్ కూడా తను
తను కూడా దీనికి మించి ఇద్దరు పోటీగా చేశారు యాక్షన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఇప్పుడు మొన్నటిదాకా సినిమా రిలీజ్ అయ్యేదాకా దీన్ని ఆచార్యతో పోల్చారు. ఆచార్యకి దీనికి సంబంధమే లేదు. అది అంటే ట్రైలర్లో చూసి కంపేర్ చేసుకొని ఆచార్య అన్నారు, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఫుల్ ఆఫ్ లెంత్ యాక్షన్ మూవీ. మనకి ఆ యాక్షన్ కూడా చాలా సినిమాల్లో చూసినా సరే కొరటాల శివ స్టైల్లో తీశాడు ఇది. సో ఈ సినిమా అందరికీ నచ్చిద్ది. ఎంటైర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట ఇది. డబల్ రోల్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? డబల్ రోల్ చేశారు కానీ ఇద్దరు పక్కనైతే ఏ సీన్లో కనిపించరు. సో అదే సస్పెన్స్ సినిమాలో, డబల్ రోల్స్ అనేది సస్పెన్స్. సో మీరు ఆ ఇంటెన్షన్తోనే వెయిట్ చేసి చూస్తారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ జనరల్గా ఆ సినిమాలో యాక్టింగ్ ఎంతవరకు ఉంటుందో మనకి ట్రైలర్లో ఒక సాంగ్లో వచ్చింది. ఆ సాంగ్ వరకే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో చూడాలి మనం. చాలా నాకు తెలిసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది. బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అనిరుద్ గారి మ్యూజిక్ కంపోజిషన్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్. అసలుకి బీజిఎం మాత్రం ఎరగొట్టేశాడు అనిరుద్. అయితే సూపర్ హిట్ సినిమా. అయితే అసలుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మామూలు మీల్స్ కాదు. అసలుకి ఫుల్ జై ఎన్టీఆర్. ఒక రేంజ్లో ఉంది. కొరటాల గారి కాంబినేషన్ అదిరిపోయింది అంతే. రాజమౌళి గారి సినిమా బ్రేక్ అయిపోయింది. ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే కదా డబల్ రోల్, మీ ఒపీనియన్? సిప్పేస్తండి. జైలు అవకాశంలో 3 క్యారెక్టర్స్ అల్లాడిచ్చారు మావాడు. ఇప్పుడు డబుల్ క్యారెక్టర్ తండ్రి కొడుకు, ఇంకా అదిరిపోద్ది సినిమా. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా యాక్ట్ చేశారు కదా, మరి ఆయన యాక్షన్ ఏ లెవెల్లో ఉంది? ఆయన యాక్షన్ చాలా బాగుందండి, బాగా యాక్ట్ చేశారంట. ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయండి. అనిరుద్ గారి మ్యూజిక్ మ్యూజిక్ చింపేశాడు అంతే. జై అనిరుద్, జై ఎన్టీఆర్, జిందాబాద్ ఎన్టీఆర్. ఎవరు జనాలకు డానైంది మా ఎన్టీఆర్. స్క్రీన్ కనబడితే చాలు, దేవుడు ఎప్పుడు పడితే కనబట్టు. దేవుడు కనబడినప్పుడే దండం పెట్టుకోవాలి. దేవుడు కనబడతాడు మీకు. కనబడినప్పుడు ఏం చేస్తావు? దండం పెట్టుకుంటా. అవునా? నా దేవుడు కన్నప్పుడు దండం పెట్టుకుంటా. Next CM Alonso, maybe 2034 BW. You also NTR CM Andhra Pradesh. He's a maturity person because you know 9 languages. They speak in Tamil, Kannada, Malayalam. అలా నా మాట్లాడగలుగుతాడు అతను టాలెంట్ దగ్గర ఎవరు పనికిరాడు. డే1 కొట్టాలంటే ఎన్టీఆర్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ కొట్టాలి. శివాతో డే1 కొడతాడు. డే1 కొట్టాలంటే ఎన్టీఆర్ తర్వాతే. సింగిల్ టేక్ ఏదైనా సరే రికార్డులో బట్ నైట్ 1 గంటకే చూసాం మూవీ. ఫస్ట్ హాఫ్ ఎగ్జాస్టింగ్ ఉంది, బ్లాక్ బాస్టర్. సెకండ్ హాఫ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ కొంచెం ఉంది. ఒక లెక్కల్లో తీశారు కొనసాగ గారు. ఏదేదో అనుకుంటారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రా తీశారు. సెకండ్ హాఫ్ కూడా స్టోరీ పరంగా వెళ్ళి ఎండ్ ఆఫ్ చేశారు. సినిమా పరంగా మా ఇండియా పరంగా చాలా ఆనందపడ్డాం. మొన్న ఆడియో ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాం. రిటర్న్ ఎన్టీఆర్ గారికి మేము ఎంత అభిమానము. విలన్ సైఫ్ అలీ ఖాన్ ఎప్పటి నుంచి ఆయన ప్రూవెన్ యాక్టర్. ఆయన చింపేశారు, కానీ ఎన్టీఆర్ ముందు ఎవరు సరిపోరు ఈ సినిమాలో మాత్రం. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏదో పెట్టారు, చిన్న ఇద్దరు చనిపోతారని చెప్పారు. అంటే అది మేము చెప్పకూడదుగా, మీరు సినిమా చూడాలా. అది మేము రివీల్ చేస్తే మీరు ఎట్లాగా సినిమా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. అనిరుద్ కొత్తగా కొట్టారని చెప్పాను అంటున్నారు. అనిరుద్ బీట్ కొడతంటే మా గుండెలు అదురుతున్నాయి సీట్లో. అలా కొట్టాడు. అవసరం ఉన్న చోట లేని చోట మామూలుగా కొట్టలేదు. అనిరుద్ చింప అవతల వేసాడు అంతే. హీరోయిన్కి ఎక్కువ పాత్ర ఇవ్వలేదని. హీరోయిన్ పాత్ర అవసరం లేదు అసలు. ఆ సాంగ్ కట్ చేసి కూడా చాలా మంచి పని చేశారు. ఆ ఉన్న పాత్ర తీసేసినా పర్లేదు హీరోయిన్. మేడం మీరు చెప్పండి. సూపర్ ఉందా? అంటే ఎవరు ఎన్టీఆర్ యాక్షన్ బాగుందా, హీరోయిన్ యాక్షన్? ఎన్టీఆర్ యాక్షనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ ఎక్కడ, హీరోయిన్ యాక్షన్ ఎక్కడ? తండ్రిదా కొడుకుదా? ఇద్దరిది. దేవరానే కొడుకే. ఫేమస్ డైలాగ్ ఏమైనా ఉందా? బాలేదండి. అలా ఇంటికి చంపాడు,
భయ మూవీ బాగుందన్నా బాగుంది. సూపర్ డూపర్ హిట్ సినిమా. బాగుందన్న. మూవీ ఎలా ఉంది భయ? చాలా బాగుంది. బాగుంది సినిమా బాగుంది సూపర్. మామూలు లేదన్న సినిమా మాత్రం 10 సార్లు అయితే చూడొచ్చు ఖచ్చితంగా. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత చేశాడు కదా, మళ్ళీ ఎలా చేశాడు? బాగుంది. మామూలు యాక్షన్ కూడా బాగుంది, ఫైట్లు కూడా బాగున్నాయి. కొట్టాల శివ ఎలా తీపిచ్చాడు యాక్షన్? క్లారిటీ కూడా బాగుంది. RRR తర్వాత వచ్చిన మూవీ ఇది. అటు ఆ డైరెక్టర్ బాగున్నదా, ఈ డైరెక్టర్ ఎలా ఉంది కంపేర్ చేసుకుంటే? రాజమౌళికి ఆయనకి కలపకూడదు కదా, దేని లెక్క దానికే ఉంటుంది. మ్యూజిక్ పరంగా బాగుంది. హీరోయిన్ పెద్దగా చూపించలేదని అంటున్నారు. హీరోయిన్ కొద్దిగా తక్కువ. అంటే పార్ట్ 1 ఎలా ఉందా, ఎలా ఉంటుంది? పార్ట్ 1 కదా ఇది, 2 ఇంకా తెలియదుగా. బాగుంది. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? అది ఇంకా బాగుంటుంది తెలిసి. మొత్తం అందరూ ఉంది కానీ ఇదేందులో ఉందో దానిలోనే ఉంటుంది కదా మొత్తం క్లైమాక్స్ అంతా. అంతేనన్నా, ఇంకెంత మించి తీరేరు. సబ్జెక్ట్ ఓకే అన్న, నేను ఎన్టీఆర్ ఫ్యానే. సినిమాటోగ్రఫీ బాగుందన్న. సినిమాటోగ్రఫీ అయితే ఇట్స్ పీక్, గ్రాఫిక్స్ వరకు ఇట్స్ పీక్. కంపేర్ చేసేది ఏం దానికి దీనికి సబ్జెక్ట్ వేరన్న. బట్ సినిమాటోగ్రఫీ అయితే బాగుందన్న. అది హీరోయిన్ బాగా చేసింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. సినిమా తీసేయాల్సిన సినిమా ఏం కాదు. అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చిన మూవీ కదా అది. సినిమా చాలా బాగుంది సార్, నీట్గా చూడాలి. ఓ ఎక్స్ట్రాడినరీగా వేసుకొని బాహుబలి ఆ రేంజ్లో వెళ్ళకూడదు. చాలా మంది బాహుబలి కానీ అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఇది మామూలుగా చూడాలి సినిమా అంతే. అది కమర్షియల్ సినిమా. పార్ట్ 2 ఇంకా ఎలా ఉంటుంది? బాగుంటుంది. హాయ్ అండి, నేను మీ షన్నుని. చూసారుగా, దేవరా సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా హడావిడి చేస్తున్నారు. పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు, మనం చూసాము. అనిరుద్ మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదని అంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్ ఇంత బాగుంటుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. RRR రాజమౌళి తీసిన సినిమానే మించిందని చెప్పి అంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆయన ఒక దేవుడిలా చూస్తున్నారు. ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ FTN ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.